హాయ్ గైస్. ఈరోజు సండే కాదు, ఫండే కాదు, సాటర్డే వచ్చిందంటే ఎవరినో ఒకరిని క్లాస్ వీకాలే, ఎవరికో ఒకరికి పంచులు ఇవ్వాలి. ఇలాంటివి జరుగుతుండే నాగసార్ చేసే దాంట్లో ఫస్ట్ మెయిన్ వీటి కోసమే ఎదురు చూస్తుంటారు. సాటర్డే వచ్చిందంటే, సండే వచ్చిందంటే ఏముందిరా అంత ఫన్ కదా అనుకుంటాము. కానీ ఈ రోజు కూడా ఫండే లాగానే గడిచింది. కొద్దిగా ఫైర్ ఉందనిపించింది. ఇంక ఇవ్వాల్సినంత డోస్ ఇవ్వలేదేమో చాలా మందికి అనిపించింది. కొంచెం బయాసుడుగానే అనిపించింది. అందులో ఎవరికి బయాసుడుగా ఉన్నాడు, ఇంకా ఎవరెవరికి ఇంకా ఏమి ఇవ్వాల్సింది ఉన్నదని దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నేను వీడియోలు చేస్తున్నా కానీ ఎవరు లైక్ చేస్తలేరండి. నా వీడియోస్ కనుక నచ్చినాయి అనుకోండి, ప్లీజ్ లైక్ చేయండి. ఒక లైక్ మాత్రం చేయండి. రివ్యూలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ కాగానే నాకు సార్ వచ్చిండు. అందరికీ ఇలా పెట్టిండు. అందరికీ ఇలా పెట్టిరు. లవ్ యూ సార్ అన్నారు. అయిపోయింది, స్టార్ట్ అయింది. దాని తర్వాతకి మణికంఠను రూమ్లోకి పిలిచాడు. కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిచేసి, మణికంఠ నీతో మాట్లాడాలి, కన్ఫ్యూషన్ రూమ్ రా అన్నాడు. ఫస్ట్ స్టార్టింగే అది వస్తుంది అనుకున్నా, మధ్యలో వస్తుంది కావచ్చు అనుకున్నా. స్టార్టింగ్ ఏదో వచ్చేసింది. లోపల తీసుకెళ్ళి టిష్యూ పేపర్స్ అన్నీ రోల్ చేసి చుట్టూ ఉంటే ఆ కన్ఫ్యూషన్ రూమ్లో టిష్యూ పేపర్స్ అన్నీ ఇచ్చేసి, మణికంఠ ఇక మీద నుండి నువ్వు ఎప్పుడు హౌస్లో ఏడవకూడదు. ఓన్లీ నీకు 8 మినిట్స్ అంటే 8 నిమిషాల టైం ఇస్తున్నాను, ఆ 8 నిమిషాలు ఏడ్ చేసేయి అని చెప్పేసి అన్నాడు. లేదు సార్, నేను ఎప్పుడు ఏడవలేదు కదా సార్, మర్చిపోయాను సార్ అన్నాడు. అనగానే అదేంది అలా అన్నావు కదా, ఎందుకు నిన్ను ఎవరైనా కార్నర్ చేస్తున్నారా, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు సింపతి ట్రై చేస్తున్నావు అనిపిస్తుంది అని అంటే, లేదు సార్ ఫుడ్ వచ్చినప్పుడు మరి నువ్వు ఎందుకు అలా ఏడ్చినావు, ఎందుకు అలా బిహేవ్ చేసినావు, నీకు ఫుడ్ నీకు మీ వైఫ్ నుండి రాలేదు, మీ ఫ్రెండ్ పంపించాడు ఫుడ్ అని చెప్పేసి అన్నాడు. ప్రియా ఇండియా రాలేదా సార్ అన్నాడు. ప్రియా ఇండియా రాలేదా సార్ అన్నాడు. అనేసి మళ్ళీ ఇమ్మటి అసలు ఎంత ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తాడంటే, అబ్బా అబ్బా పాపం పిల్లోరు రానేటట్టు ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తాడు. సరే, అతని నైజమే అలాంటిదేమో తెలియదు, అలా ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తాడు. దాని తర్వాత నీకు మీ వైఫ్ నుంచి వెళ్ళి మాత్రం లెటర్ వచ్చింది అని చెప్పేసాడు. ఏ రాసింది సార్, కొంచెం చూపించండి సార్, ప్లీజ్ సార్, కొంచెం చెప్పండి సార్ అన్నాడు. అనగానే అసలు నువ్వేమనుకుంటున్నావు, హౌస్లో నేను అందరు ఎందుకు కార్నర్ చేస్తున్నావు అనుకుంటున్నావు, దేనికి ఏడుస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఏం చేయాలన్నా ఈ 8 నిమిషాలు ఏడు చేసుకో. ఒకవేళ ప్రియా నేను ఏమని పిలుస్తుంది, నాన్న బాబు కన్నా అని పిలుస్తుంది కదా, కన్నయ్య నువ్వు నాకు వద్దు, నేను అక్కడే ఇండియాకి రాను, నీ అక్కడే ఉండిపోతా, నువ్వు నాకు అవసరం లేదన్నట్టు, మీరు చెప్పకండి సార్, నాకు ఏడుపు వచ్చేస్తుంది సార్, నేను ఏడు చేసేస్తాను అని చెప్పడం జరిగింది అక్కడ. అలా చెప్పేసింది. దాని తర్వాత ఇంకా నువ్వు ఇంకెప్పుడు ఇదే స్టాప్, ఇంకెప్పుడు కూడా నేను హౌస్లో చూడకూడదు ఏడుపు అని చెప్పేసి అలా ఏది నీ దగ్గర ఎప్పుడు ఉండబెట్టేసుకోకూర్చో, నీకు ఎప్పుడు ఏడవాలి, నీకు ఏడుపు వచ్చింది అనుకో అది గుర్తు రావాలి, నేను ఇక మీదట ఏడవను అనేది గుర్తుకు రావాలి, అది ఏడవకూడదు అనేది ఒకటి గుర్తు రావాలి, అది టిష్యూ పేపర్స్ ఇచ్చేసి పంపిస్తాడు. వాళ్ళకి అందరు కలిసి వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత నెక్స్ట్ ఇక ప్రేరణ లేపుతాడు. ప్రేరణ లేపుతాడు. ప్రేరణ లేపేసి ఇక్కడ ఏది కొన్ని మిర్రర్స్ తెప్పిస్తాడు. మిర్రర్స్ల మీద కొన్ని రకరకాల పేర్లు ఉంటాయన్నట, రకరకాల పేర్లతోనే ఉంటుంది ఆ మిర్రరు డైరెక్ట్ ఎవరి పేస్ పైన పెట్టేసి వాళ్ళ గురించి నెగిటివ్ చెప్పమని చెప్పేసి, అంటే నెగిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంటే పాజిటివ్, ఏది ఉంటే అది ఆ మిర్రర్ పైన ఉన్న దాని గురించి చెప్పాల్సి ఉంటుంది అన్నట్టు. అలా ఏం చేశారు, ఫస్ట్ ప్రేరణ లేపిన తర్వాత మణికంఠకి ఇస్తుంది. మణికంఠకి ఇచ్చేసి ఇగ్నోయింగ్ అని చెప్పేసి మణికంఠకి ఇస్తుంది అన్నట్టు. అంటే విసిగిస్తాడు సార్ ఇతను. ఎందుకు విసిగిస్తాడంటే ఏదన్నా చెప్పిన హౌస్లో ఇతనే విసిగిస్తాడు అందరినీ. ఇతని దగ్గరికే చూడాలని, ఇతనికి దగ్గరికి రావాలనుకుంటాడు, ఇతని గురించి పట్టించుకోవాలనుకుంటాడు. పాపం ఇతరులకు కూడా బాధ ఉంటుంది కదా సార్. ఎందుకంటే మన చీఫ్ జరిగిన టాస్క్లో మేమందరం అది ఫోకస్డ్గా ఉండాలి, ఎప్పుడు బెల్ వస్తుంది, ఎప్పుడు పరిగెత్తాలి, ఎప్పుడు తీసుకొచ్చి బేబీ అదేమంటారు హ్యాపీ పప్పీస్ లోపలికి ఎత్తుకెళ్ళాలి, ఇలాంటి టాస్క్లో ఇంట్రెస్ట్గా ఫోకస్డ్గా ఉన్న టైంలో ఏడవడము, అటెన్షన్ సీకర్గా ఒక అందరిని గుంపు రాబట్టుకోవడము, మైండ్ ఇతర గేమ్ ఆడేటోళ్ళ మైండ్ అంతా ఖరాబ్ చేయడం ఇలాంటి చేస్తుంది సార్. ఇతరుల గురించి కూడా ఆలోచించాలి కదా సార్ అని చెప్పేసి మంచి పాయింట్ చెప్పింది అమ్మ. ఎందుకంటే అక్కడ గేమ్ జరుగుతుంది, గేమ్ జరుగుతున్నప్పుడు గేమ్ వదిలిపెట్టేసి ఈ నెలల్లో జరిపోతుంది, నువ్వు మమ్మల్ని అందరూ థ్యాంక్ యూ హౌస్ మేట్స్ అని చెప్పేసి అనడము, ఈ హౌస్ మేట్స్ అందరూ బయసుడు గుడి మణికంఠను దూరం చేస్తున్నాడు, మణికంఠను ఒంటరి చేస్తున్నాడు అని చెప్పేసి అనడము, ఇవన్నీ వర్డ్స్ ఆగేసి ఆడ బోర్ నాకు సీత అంటే ఇష్టం రా, అదంటే నాకు ఇష్టం రా అని చెప్పేసి ఏడవడం జరిగింది అక్కడ హౌస్లో. అదే ఏడ్చుడు ఎందుకో, ఉమ్మంటే ఏడ్చుడు అసలు నాకు అప్పుడు కూడా చిరాకు అనిపించింది. ఆ ఏడుపు ఎందుకు, ఆ ఏడుపు బంద్ చేస్తే బాగుండు అనిపించింది. అబ్బాయిలో ఏడుపు ఒకటే మైనస్ అనిపిస్తుంది ఒక్కోసారి చూసినప్పుడు. ఆ ఏడుపు లేకుండా ఓకే పర్లేదు, తన ఆట ఆడుతా అందరితో పాటు ఆడి కలిసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కలవడు, ఒంటరిగా స్పేస్లోకి వెళ్ళిపోతాడు, ఆకాశంలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు, నాకు స్పేస్ కావాలన్నట్టుగా.
అది ఒకటి, ఆ ఏడుపు ఒకటి, ఆ రెండు తగ్గించుకొని అందరితో కలిసి ఉంటే హౌస్లో ప్రతి ఒక్కరు ఆయనకు పుషప్ ఇస్తుంటారు. ప్రతి ఒక్కరు నువ్వు ఇలా ఉండాలిరా, అలా ఉండాలి, మనీ ఇలా మంచిది అని చెప్పేసి అందరూ మోటివేషన్ చేస్తుంటారు. కానీ ఆ మోటివేషన్ తీసుకోడు తను, ఆ మోటివేషన్ తీసుకోవడానికి ఇష్టపడాడు. ఒకవేళ ఎక్కడ తీసుకొని మంచిగా మారితే బాగుండదు అనుకుంటాడో మరి అది గేమ్ ప్లానో తెలియదు, ఆ రకంగా చేస్తుంటాడు. ఆ విషయం గురించే ప్రేరణ మంచిగా చెప్పింది. ఎందుకంటే మేము గేమ్ ఆడుతుంటాము, అది ఆడుతుంటాము, మా ఫోకస్ మాకు చెడగొడుతుంటాడు సార్ ఇతను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదైతే 100% కరెక్ట్. ఏదైనా ఉంటే గేమ్ అయిపోయిన తర్వాత ఆడుచుకున్నా బాగుంటుంది. గేమ్లో ఫోకస్డ్ కొండి ఆడేటోళ్ళు ఆడుతుంటారు, వాళ్ళ మైండ్ సెట్ కూడా దెబ్బతినే విధంగా చేస్తుంటాడు ఈ అబ్బాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటిది, సీతకి వచ్చేసి సెల్ఫీస్ అని పెట్టింది. సెల్ఫీస్ అదైతే 100% సీతకి పెట్టింది కూడా ప్రేరణ 100% పెట్టింది. ఇక్కడ ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకే ఇచ్చింది సీతకి. ఎందుకంటే సీతను క్లైన్ శక్తి క్లైన్ అటువంటి వాళ్ళు నిఖిల్ టీం వాళ్ళు సీతను ఈ టీంలో నుంచి మన చీపుగా ఉన్నటువంటి సీతను తీసేయడం జరిగింది. సీతను తీసేసినప్పుడు నాకు ప్రేరణకు ఎట్లా కంపేర్ చేస్తారు, ప్రేరణకు నాకు నా ఆటకు ప్రేరణ ఆటకు తేడా లేదా, నేను ప్రేరణ కంటే తోపును ఇక్కడ ఎత్తి పడేసిన కొడుగుడ్ల టాస్క్లో నేను మామూలుగా ఆడలేదు, వెనక ఇద్దరు మొగోళ్ళని పెట్టుకొని ఎత్తి పడేసినాము, ప్రేరణ గుద్ది పడేసినామేమో, సోపలేసి గుద్ది పడేసినాము. నేను ఆ ఆటకు ఆ ప్రేరణ ఎట్టడ్డు వస్తుంది, నేను ఎన్ని ఆటలు ఆడినా చీపుగా ఉండి మొత్తం ఆటలన్నీ నేనే ఆడుకుంటూ వస్తున్నా, ప్రేరణకు నా కింద ఎంత ప్రేరణకు నన్ను పోలుస్తారా అని చెప్పేసి ఆ రోజు మొత్తం నైట్ ఒక లైవ్లో చూసిన. అది ఎపిసోడ్ లేదు ఎందుకో తెలియదు కానీ లైవ్లో 3 hours దాకా ఆ అమ్మాయిదే జరిగింది రచ్చ. ఆ అమ్మాయిదే అలా జరగడం అనేది నాకు కూడా అప్పుడు చికాకు అనిపించింది. అంటే డబల్ ఫేస్డ్, ఎప్పుడు అమ్మాయి కూడా నచ్చదు. ఏంటంటే విష్ణుప్రియాను నైనిక సీత ఈ ముగ్గురు కలిసి ప్రేరణ నామినేషన్ చేయాలని కూడా నామినేషన్ పాయింట్లో కూడా మాట్లాడుకొని వచ్చి అప్పటి నుండి పగబట్టినట్టుగా ప్రేరణ పగబట్టింది అమ్మాయి సీత, పగబట్టినట్టుగానే ఉండి ప్రేరణ పైన ఫోకస్ పెడుతుంటుంది, ఏదో పైకి నటిస్తుంటుంది ప్రేరణతో క్లోజ్గా ఉన్నట్టుగా. నాకైతే సీత అయితే ప్రేరణ పగబట్టినట్టు, సీతే కాదు నైనిక కూడా పట్టింది బాగా, కానీ బయటికి ఏదో మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. హౌస్లో పాపం ప్రేరణ ఒక్కోసారి అనిపిస్తుంది ఒంటరిగా ఉండదేమో అనిపిస్తుంది, ఎవరు సపోర్ట్నెస్ లేదు, అంత చక్కగా ఆటాడుతుంది. ఆ అమ్మాయి హెల్త్ బాగాలేకపోయినా ఆటాడుతుంది. ఆడోళ్ళు అయ్యి ఉండి కూడా ఆడోళ్ళ వైపు మాట్లాడకుండా, అంటే ఆడోళ్ళ గేమ్ అన్నప్పుడు అందరూ సమానమే కాదంటలే, కానీ కొన్ని తీసేసినట్టు మాట్లాడుతుంది, చీప్గా మాట్లాడుతుంది. నువ్వు ఇవ్వకపోయినావు చీప్ పదవికి, కానీ చీప్ కంటెంటర్గా మీరు ఇవ్వకపోతుంది, కానీ గిచ్చింది కొరికింది గిల్లింది అన్నట్టుగా ఎంత చీప్ చిల్లరగా చెప్పి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళైతే హౌస్లో అనిపించింది నాకైతే. ప్రేరణ అయితే కార్నర్ చేసినట్టు అనిపిస్తుంది. మణికంఠ కార్నర్గా ఫీల్ అవుతున్నట్టు కదా, మణికంఠ కాదు ఇక్కడ ప్రేరణ కార్నర్ చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఆ అమ్మాయి అట్లా నాకు చెప్పింది సార్, నాకు అది నచ్చలేదు సార్ అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత ఇంకా నాగ సార్ అన్నాడు, నిన్ను ఏమన్నాడు, మణికంఠ నిన్ను సీత ఇమిటేషన్ చేసిందా చెప్పు అనేసరికి నాకు అలా అనిపించింది సార్, నాకు అట్లా చేసినట్టు అనిపించింది సార్ అని అన్నాడు. అనగానే నీకు అలా ఎలా అనిపిస్తుంది, ఆమె చేసినట్టు అనిపించిందా అని చెప్పేసి నబీల్ని పిలిచి, నబీల్ ఫ్రెండ్ నీ ఫ్రెండ్స్ ఎవరంటే నబీలు పృథ్వీ సార్ అని చెప్పాడు. సరే పృథ్వీ కాదు నబీలు విష్ణుప్రియ సార్ అని సరికి విష్ణుప్రియ చెప్పమ్మసరికి లేదు సార్ అతను అట్లా ఫీల్ అవుతాడు సార్, ప్రతిదానికి అతను మమ్మల్ని టార్చర్ పెడతాను సార్, అతను ఎవరు టార్చర్ పెడతారు అలా అతనే ఫీల్ అవుతాడు సార్ అని విష్ణుప్రియ అన్నది. నబీల్ అన్నాడు సార్ కొంచెం ఏదో అలా అనిపించింది సార్ కొంచెం అంతా అని చెప్పేసి అన్నాడు. అంటే అది అమ్మాయి చెప్తుంది కానీ అంత ఫీల్ అవ్వని అవసరం లేదు, ఎందుకంటే ఎవరైనా ఏదని చెప్పిన అరే నువ్వు అట్లన్నావు ఇట్లన్నా చెప్పడం చెదురుపడం కామనే కదా. ఎందుకంటే మణికంఠ వైపు మాట్లాడితే బాగుంటుందేమో అని నబీలు అదే ట్రాక్లో అట్లా వెళ్ళిపోతున్నా నాకు అనిపించింది నబీల్ అయితే. సరే అది నబీల్ ఆట ఆ రకంగా చెప్పడం జరిగింది. ఇంకోసారి నువ్వు అలా ఫీల్ అవ్వకు, ఆ అమ్మాయి ఎలా అనలేదు అని చెప్పేసి అనడం జరిగింది. అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియని పిలవడం జరిగింది. విష్ణుప్రియ సెల్ఫీస్ వచ్చేసి మణికంఠకి ఇచ్చేసింది. మణికంఠ నువ్వు సెల్ఫీస్ సార్ అతని కోసమే, ఏది అతని వైపే ఉండాలి, అందరూ అతని చుట్టూ తిరగాలి, అందరూ అతని కోసం మాట్లాడాలి, ఎవ్వరు బాధలు కనపడవు, ఎవరు కష్టాలు కనపడవు, అతని వైపే ఉండాలి, అతని అటెన్షన్ సీకర్గా అతని వైపే అతని చుట్టూ తిరుగుతూ ఉండాలి, అన్ని అతనిదే అన్నట్టు చేస్తుంటారు సార్. అది చెప్పింది వినిపించుకోడు, అలా చేస్తుంటారు సార్, చాలాసార్లు చెప్పి చూసిన సార్, నువ్వు అలా కాదురా ఇలా ఉండు అని చెప్పిన సార్, ఆయన కూడా వినట్లేదు సార్ అని చెప్పేసి అనడం జరిగింది మణికంఠకు. ఈ విషయంగా కూడా ఇప్పుడు మణికంఠకు మంచి చెప్తున్నారు అక్కడ, మణికంఠకు మంచి చెప్తుంటే కూడా ఇక్కడ ఏమనుకుంటారు, మణికంఠకి ఏదో చెడు చెప్తున్నట్టుగా, మణికంఠకి ఏదో ద్రోహం చేస్తున్నట్టుగా. మణికంఠ చేసే తప్పులను ఎత్తిపుచ్చడం కూడా, అంటే అక్కడ ఉన్న హౌస్మేట్ చేసే తప్పు ఏంటంటే మణికంఠ చేసిన తప్పులు ఎత్తిపుచ్చకుండా కాము కూర్చోవాలనేమో ఈ ఆడియన్స్కి. ఎందుకంటే మణికంఠ చేసే తప్పులను ఎత్తిపుచ్చినా కూడా జనానికి నచ్చలేదు. మణికంఠ సింపతి గేమ్ ఏడిస్తేనే జనాలకు నచ్చుతుంది. మా సింపతి స్టార్కు మీరు అందరు ఇట్లా చెప్తారా అనే విధంగా ఉన్నారు జనాలు ఇక్కడ ఆడియన్స్. తర్వాత నిఖిల్కి వచ్చేసి ఎలాంగ్ వేసేసింది. నిఖిల్కి ఎందుకు వేసిందంటే అతను కూడా బాగా చిరాకు తెప్పిస్తాడు సార్ నాకు. అతను ఏది అంతకుముందు చీప్గా ఉన్నప్పుడు మంచిగా అనిపించింది, తర్వాత చీప్గా దిగిపోయిన తర్వాత నాకంటే చీప్ అనిపిస్తాను సార్ అని చెప్పేసి ఏదో అనేసి అతనికి ఇచ్చేసింది, అతనికి ఇవ్వడం జరిగింది. చీప్గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి.
నెక్స్ట్ వచ్చేసి ఒక నిమిషం నన్ను విసిగిస్తాను సార్ అని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ నబీల్ వచ్చేసి విష్ణుప్రియకి ఇచ్చేసిండు. విష్ణుప్రియ ఏదైనా కొంచెం విసిగిచ్చినట్టు అనిపిస్తుంది సార్, ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటుంది, ఏదో చేస్తుంటుంది సార్, ఆమె నాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసి ఏదో అన్నీ ఇచ్చేసిండు విష్ణుప్రియకు. నెక్స్ట్ రెండోది వచ్చేసి యష్మికి ఇచ్చిండు. యష్మికి జెల్సీ ఫీల్ అవుతుంది, జెల్సీ ఇచ్చిండు యష్మికి. ఎందుకు ఇచ్చిండంటే జెల్సీ అంటే నేను చీపుగా గెలిచినప్పుడు ఆ అమ్మాయి సంతోషపడలేదు సార్, నాకు అందరి తర్వాత మెల్లగా వచ్చేసి కంగ్రాచులేషన్ చెప్పింది సార్. అందరం నేను గెలవగానే ఏడ్చుకుంటూ కూర్చుంది సార్, అసలే కంగ్రాచులేషన్ చెప్పారు సెల్ఫీస్ అనిపించింది సార్, నేను గెలిచినందుకు బాధపడిందో ఏందో తెలియదు సార్ అని చెప్పేసి అనడం జరిగింది. ఒక పాయింట్ మాత్రం మంచిగా చెప్పాడు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి యష్మి వచ్చేసి మణికంఠకు విసిగిస్తాడని చెప్పేసి ఎలాంగా అని చెప్పేసి ఇచ్చేసింది మణికంఠకి ఇవి నన్ను విసికి ఇదే ఇక అందరు చెప్పిందే చెప్పడం జరిగింది. యష్మి కూడా అందరు ఇట్లా చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రేరణ సెల్ఫీస్ అట. ఇక్కడ ప్రేరణ అంటే సెల్ఫీస్ అట, అంటే పృథ్వీని గెలిపించకపోవడము, బయాస్డ్గా ఉండకపోవడం అనేది సెల్ఫీస్గా కనిపించింది ఈ అమ్మాయికి. యష్మి కూడా ప్రేరణ టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రేరణ ఫ్రెండ్ అనుకుంటే ప్రేరణ కూడా టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది యష్మి కూడా. ఈ ప్రేరణ అర్థం చేసుకోలేదు, ఏదో జ్యూస్ బాటిల్ ఏదో చెప్పమని ఏదో కథల్లో పోయింది. అప్పటికే నాకు సార్ అన్నాడు, అంటే నీకు లెటర్స్ నీ వైపు చెప్పకపోవడము, లెటర్స్ దగ్గర స్పేస్ ఉందని చెప్పకపోవడము తప్పంట, సెల్ఫీస్ కనపడుతుందా అని నాకు సార్ అనడం జరిగింది. లేదు సార్ అట్లా కాదు సార్, కొంచెం ఏదో జ్యూస్ బాటిల్ ఏదో అని అన్నది అని ఏదో కవరింగ్ కొట్టేసింది అక్కడ. ఎందుకంటే యాక్చువల్ ఏంటంటే అప్పంచలు పగబట్టింది అన్నట్టు, ఈ అమ్మాయికి ఎవరైనా ఏదైనా చేస్తే అదే పగబట్టినట్టు ఉంటుంది కదా, బుసు పాములాగా పగబడుతుంది కాబట్టి ఈ అమ్మాయి పగబట్టుకొని ఉన్నట్టుగానే నాగుపాములాగా పగబట్టుకొని కూర్చుంది. ఈ అమ్మాయి ఏంటి ప్రేరణ ఆడ పృథ్వీని గెలిపించలేదని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే సెల్ఫిష్ అని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కి వచ్చేసి మణికంఠకి ఇచ్చిండు కన్నింగ్ అని చెప్పేసి. కన్నింగ్గా ఉంటాడు సార్ ఇతను కూడా, ఎందుకంటే ఇక వాడి వైపే ఆలోచిస్తాడు, అన్ని వాడి వైపే జరగదు. సేమ్ యాజిగా మణికంఠ చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అయ్యే పదాలు చెప్పడం జరిగింది. కన్నింగ్ అని చెప్పడం జరిగింది, సెల్ఫీస్ అని చెప్పడం జరిగింది. కన్నింగ్ సెల్ఫీసే 2 ఇవ్వడం జరిగింది మణికంఠకు, ఎక్కువ బోర్డులు. దాని తర్వాత విష్ణుప్రియ జెల్సీ ఇచ్చిండు. జెల్సీ ఎందుకంటే పృథ్వీతో మాట్లాడితే జెల్సీగా ఫీల్ అవుతుంది సార్, మొత్తం జెల్సీగా తన వైపే ఉండాలి, తన వైపు మాట్లాడాలన్న ఫీలింగ్లో ఉంటాడు సార్ అమ్మాయి అని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ నైనిక వచ్చేసింది మణికంఠకు టాక్సిక్ ఇచ్చింది. టాక్సిక్ ఎందుకంటే అతను అందరినీ విసిగిస్తాడు సార్, అతన్ని ఎవరు విసిగించట్లే కానీ అతడే అందరినీ విసిగిస్తాడు సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా టాక్సిక్ ఇచ్చింది. తర్వాత ప్రేరణకి ఇచ్చింది ఈ అమ్మాయి. చూసినారా, ఇంతకుముందు ఏం చెప్పాను, ఆ అమ్మాయి ఏంటిది, సీత నైనిక ఇద్దరు ప్రేరణ పగబట్టిరు హౌజ్లో, బాగా పగబట్టిందంటే వీరిద్దరు ఎక్కువ. తర్వాత ఇప్పుడు నిన్న యష్మి కూడా తయారైంది అట్లనే, యష్మి కూడా ఫ్రెండ్ అన్నది యష్మి కూడా పగబట్టింది. ఇక్కడ కన్నింగ్ అట ఇరిటేషన్ తెప్పిస్తుందట ఈ అమ్మాయి అట. ఏం మాట్లాడుతో తెలియదు సార్, ఒక్కోసారి అట్లా కోపం అవుతుంది సార్, అట్లా చిరాకు తెప్పిస్తాడు సార్ అని చెప్పేసి అంటే హట్టింగ్ ఉంటాయి మాటలు, అట్ట హట్టింగ్ ఉంటాయి అట, చెప్పే విధానం హట్టింగ్ అనిపిస్తాడు సార్, చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉన్నా కూడా హట్టింగ్ లాగా అనిపిస్తాడు సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రేరణకు చెప్పింది, అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు రీజను. ఈరోజు నువ్వు హట్టింగ్ అది అనుకున్నావు, ఆడ ప్రేరణ ఆటను గురించి నాకు సార్ పొగుడుతుండే అందరు షాక్ అయిపోతూ చూస్తున్నారు. 5 వీక్స్ నుంచి వెళ్ళి సార్ నాకు మీరు చెప్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నా సార్ అని చెప్పేసి, ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి మీరు ఎప్పుడు అంటారని చెప్పేసి చూస్తున్నా సార్ అని చెప్పేసి అనడం జరిగింది. క్లాప్స్ కొట్టేసిండు అందరికీ, వెరీ గుడ్, యు ఆర్ ఏ వెరీ గుడ్ గేమర్ అని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ప్రేరణ అయితే. నెక్స్ట్ పృథ్వీ వచ్చిండు. పృథ్వీ వచ్చేసి మణికంఠ కూడా అందరినీ విసిగిస్తాడు సార్ అని చెప్పేసి మణికంఠకి విసిగిచ్చే బోర్డు ఇవ్వడం జరిగింది. అదే ప్రేరణ చెప్పినట్టుగానే అంత ఏంటంటే అతను వైపే ఉండాలి, అతని వైపే అటెన్షన్ సీకర్గా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ సీతకి ఇవ్వడం జరిగింది. సీత జెలసీగా ఫీల్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే యాక్చువల్ ఎట్లా అంటే ప్రేరణ గురించి మాట్లాడుతున్నది, ప్రేరణ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసినప్పుడు ప్రేరణ నాకంటే తోపు కాదని చెప్పినప్పుడు ఎవరి దగ్గర చెప్పింది అంటే పృథ్వీరాజ్ దగ్గర ఆ రోజు తీసేసినప్పుడు, ఏది గేమ్ నుంచి తీసేసినప్పుడు సీతను పృథ్వీతోనే ఆర్గ్యూ ఎక్కువ జరిగింది. పృథ్వీతో తర్వాత మన ఎవరు నిఖిల్తో చేసింది, పృథ్వీతో మాత్రం ఒక 3 hours పృథ్వీతోనే చేసినట్టు, 1.5 hours పృథ్వీతోనే ఆర్గ్యూ చేసినట్టు అనిపించింది. బయట ఆటో చూసి వచ్చారు, ఇట్లా చేస్తారు ఆట చేస్తారు, అమ్మాయి నాకంటే ఏ ఆట ఎక్కువ ఆడింది, నా అమ్మాయి నాతో పోలుస్తుండదు ఎందుకు, ఆ
అమ్మాయి ఎంత వీక్ పర్సనాలిటీ, వీక్ అమ్మాయి, ఆ అమ్మాయి నాతో కంపేర్ చేస్తారని చెప్పేసి పృథ్వీ చెప్తుంటే కూడా ఆ అమ్మాయి ఆట ఆడింది, ఇక్కడ స్నేక్ గేమ్ ఆడింది, తర్వాత ఎగ్స్ టాస్క్ ఆడింది, నన్ను హోల్డ్ చేసింది ఆ అమ్మాయి, నాకు అట్లా అనిపించింది. తర్వాత ఏది ఫోకస్డ్ మైండ్ ఉంటుంది అని చెప్పేసి పృథ్వీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆ అమ్మాయికి. చెప్తుంటే కూడా లేదు అది ఆటట, ఆ అమ్మాయి ఏదో లక్కులు వచ్చేసింది, ఆ ఫోకస్డ్ ఉరికేసి గేమ్లో కూడా నాకు ఆమె లక్ అనుకోవాలి, 3 సెకండ్స్లలో ఉరుకుతారు, లక్కులో ఉరికింది అనుకోవాలి. అంటే ఈమె చేస్తేనో బాగా ఏది కష్టపడి చేసినట్టు, ఇతరులు చేస్తే ఫోకస్డ్ అన్నట్టు, ఇతరులు చేస్తే అది లక్కులు వచ్చినట్టు, ఈమె చేస్తేనే కష్టంతో వచ్చినట్టు, ఇతరులు చేస్తే లక్కులతో వచ్చినట్టుగా, ఆ ప్రేరణ పైన పగబట్టినట్టుగా, తాసిమా పగబట్టినట్టు పగబట్టేసి చీపుగా తీసేసే విధానం కూడా నాకు నచ్చలేదు. ఏది సీతాను నైనిక ఇద్దరు అట్లనే చీపుగా తీసేస్తారు. వీళ్ళిద్దరు కలిసి నామినేషన్ చేయాలంటే మాట్లాడుకొని ప్రేరణ చేద్దాము, ఏ పాయింట్ మీద చేద్దాము అని చెప్పేసి ప్రేరణ పైన పాయింట్లు ఎత్తుకొని వీళ్ళిద్దరు నామినేషన్ చేస్తుంటారు. ప్రతి వారం ప్రతి వీక్ వీళ్ళిద్దరు పగబట్టుకొని చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి సీత ఏమన్నాడు, ఈ వారం సీత నువ్వు చేసింది కరెక్ట్ అని అడిగితే, లేదు సార్ నాకు కరెక్ట్ అనిపించలేదు సార్, నాకు ఎందుకంటే నాకు ఇష్టప్రియను చీపం చేయాలని ఉన్న ఉద్దేశంతో నేను విష్ణుప్రియ కోసం ఆలోచించిన, ఇలా చెప్పడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఏం చెప్తుందో ఏమో, ఉమ్మంటే ఏడుపు పైన కూడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి నాగసారాయి కూడా వీడియోలు వేసి మాటకు నువ్వు ఒక ఏది బయట హైదరాబాద్లో వర్షాలు బాగానే పడుతున్నాయి అమ్మ, నువ్వు ఏడ్చి ఇంకా నీ వర్షం చూడాలా, హైదరాబాద్లో కొట్టుకుపోయే వర్షాలు చూడాలా, బయట తమిళనాడులో అక్కడక్కడ మధ్యప్రదేశ్లో పడే వర్షాల గురించి చూడాలా, నీ వర్షాల గురించి చూడాలని చెప్పేసి అడుగుంటే బాగుండి అనిపించింది నాకు. ఎందుకంటే వీక్ హౌస్లో మణికంఠ తర్వాత ఈ అమ్మాయి ఏడుపులో ఇరిటేషన్ తెప్పించేది ఈ అమ్మాయి అయితే. ప్రతి దానికి ఏడ్చేసి కవరింగ్ కొడుతుంది అన్నట్టు, చేసే పనులన్నీ చేస్తుంది, కవరింగ్ వేస్తుంది ఏడుపుతోటి. ఈ అమ్మాయి సీత అయితే అంత కన్నింగ్ సీత హౌస్లో కన్నింగ్ ఫీలో. తర్వాత మణికంఠను అడిగినప్పుడు లేదు సార్ నేనే అందరికంటే చీపుకు సార్, నాకే ఇంకా ఇన్ని పడి నేను ఎవరు చెప్పే స్థాయిలో లేను సార్ అంటే, నువ్వు చెప్పే స్థాయిలో లేవా ఇంకా అసలు నువ్వేం కోరుకుంటున్నా ఈ హౌస్లో అని చెప్పేసి నాకు సార్ అడగడం జరిగింది. లేదు సార్ నాకు అట్లా అనిపించట్లేదు సార్, నువ్వు ఇప్పుడు చెప్తావు గేమ్ ఇది టాస్క్లో నువ్వు చేస్తావా చేయవనగానే మణికంఠ పోయి ప్రేరణకి ఏమని ఇచ్చిండు, సీతకి ఇచ్చిండు. ఫస్ట్ సీత సెల్ఫీస్ సార్ అని చెప్పేసి ఇచ్చిండు. సీతకి ఎందుకు సెల్ఫీస్ అని అంటే, ఏది నన్ను అన్నది సార్, నువ్వు ఎప్పుడు హౌస్ నుంచి వెళ్ళిపోతావురా అని చెప్పేసి అని అన్నది సార్. హౌస్ ఎందుకు అందరు ఎలిమినేషన్ అవుతారు, నువ్వెందుకు అట్లా అని అడిగి, అంటే ఆ విషయంలో సీతకొతే కాదు చాలా మంది కూడా అన్నారు హౌస్లో, వీడు ఎందుకు ఉంటాడరా అనుకున్నారు అందరూ. సీతకొతే కాదు చాలా మంది అనుకున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఏది నా నా ఏది ఆమె కోసమే ఆట ఆడుకున్నది సార్, నా కోసం ఆడలేదు సార్ అని చెప్పేసి ఏదో చెప్పడం జరిగింది. ఆమె సీత కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. సార్ మేము ముగ్గురం ఫస్ట్ నేను విష్ణుప్రియ కోసం ఆడదాం అనుకున్నాం, విష్ణుప్రియని ఎట్లాగో నేను ఈ వారం చీప్ చేయాలనుకున్నా, విష్ణుప్రియ కోసం ఆడదాం అనుకున్నా. తర్వాత నైనికి వచ్చి నాకు ఎవరు లేరు ఆడడానికి అని చెప్పేసి నైనికి అన్నది. సర్లే మనం ముగ్గురం ఆడుకుందాం అని చెప్పేసి ఓలు బొమ్మల ఓలు అని చెప్పేసి రోలింగ్ చేసుకుందాము. మేము చేసుకున్న తర్వాత మణికంఠ వచ్చి చెప్పాడు నా కోసం ఆడమని చెప్పేసి అనగానే, ఆల్రెడీ మేము ముగ్గురం చేసేసుకున్నాము, ఆదిత్య ఓం గారు ఉన్నాడు అతన్ని అడుగుపో అంటే నేను అడగానని చెప్పి సైలెంట్కి వెళ్ళిపోయింది సార్. అది మా కోసం మేము ఆయన కోసం ఆయన ఆలోచించినప్పుడు మా కోసం మేము ఆలోచించుకోవద్దా సార్, మా ఫ్రెండ్స్ కోసం ఆలోచించుకోవద్దా సార్ అని చెప్పేసి ఈ అమ్మాయి అనడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ప్రేరణకి విసిగిస్తాడు సార్. నాకు ఆ అమ్మాయి స్పీడ్కు నేను మ్యాచ్ అవ్వలేకపోతున్నా సార్ అంటే, ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే, మొన్న చపాతీలు చేస్తుంది నైట్ 11:30 ప్రాంతాన గేమ్ అయిపోయిన తర్వాత, అదే ఏదో టాస్క్ అయిపోయిన తర్వాత చపాతీలు చేస్తున్నప్పుడు టైం ఉంటుంది వీళ్ళకి, టైం మీద ఎంత టైం సేవ్ చేసుకుంటే అంత మంచి. 7 minutes ఎలా కంప్లీట్ దాన్ని వాడుకోవాలి. 7 minutes ఉంది కదా, వాడుకునే టైం ఉంటుంది, ఆ టైంలోనే కంప్లీట్ చేసుకోవాలి కదా. 1.5 అవర్లలో కంప్లీట్ చేసుకోలేదు, 40 minutes కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు టైం పెట్టుకుంటారు. ఆ టైంలో కంప్లీట్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి చపాతీ చేస్తుంటే కిచెన్ డ్యూటీ ఏం చేసిండు, మణికంఠకి ప్రేరణకి ఇద్దరికి వేసిండు కిచెన్ డ్యూటీలో. మణికంఠ ప్రేరణకి హెల్పింగ్ చేసినట్టు వేస్తే చపాతీ చేయలేకపోతాను, నేను చేయను 2-3 సార్లు అంటున్నాను. నేను కూడా లైవ్ చూసిన, నేను చేయలేను, వెళ్ళిపోనా ప్లీజ్ వెళ్ళిపోనా అంటే, నువ్వు చేయాలరా, నీకు వేసింది కానీ నేను డ్యూటీ చేయాలి, నాకు అందించు, నీకు చేయాలంటే చెప్పండి, ఏది నీకు చేయరాకపోతే చెప్తా చేయరా అంటే, నేను కూడా చెప్తా ప్రేరణ అని అన్నాడా. నూనె పెట్టిన రుద్దిండి బాగానే చేసాడు, చేస్తుంది కదా నువ్వు చేయరా అని చెప్పేసి అంటుంది. ఫాస్ట్గా చేయరా, తొందర టైం అయిపోతుంది, ఫాస్ట్గా చేయంటే ఆయనకి విసుగు వచ్చిందండి. ఎందుకంటే ఎవరైనా చెప్తే చేయడు కదా. ఫస్ట్ చెప్పాలి మణికంఠ దగ్గర రిసీవ్నెస్ లేదు, తీసుకోవడం రాదు, ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని తీసుకోడు, కంగారు పడతాడు, అవతలలో బ్లేమ్ చేస్తుంటాడు అన్నట్టు. ఈ తీసుకోవడం యాక్సెప్ట్ చేసే విధానం ఉంటే బాగుండు. అమ్మాయి ఏం చెప్పింది, కొంచెం స్పీడ్ చేయరా అని చెప్పేసి అని అన్నది. దానికట అట్టింగ్ అనిపించిందట, నేను మ్యాచ్ చేయలేకపోతానని చెప్పేసి అన్నాడు సార్ అని చెప్పేసి ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీత వచ్చేసి పృథ్వీకి ఇచ్చేసింది. పృథ్వీ అట
పృథ్వీకి తర్వాత ప్రేరణకి ఇద్దరికి. పృథ్వీ కూడా సెల్ఫీస్ ఇది కొన్ని అట్టింగ్ అనిపిస్తాయి సార్. పృథ్వీ మాట్లాడే మాటలు కూడా అట్టింగ్ అని అనిపిస్తాయి సార్ అని చెప్పేసి అనడం జరిగింది. ఏదైనా కొంచెం గట్టిగా ముఖం మీద కొట్టినట్టు అనిపిస్తది అతను చెప్పే విధానం అనడం జరిగింది. నెక్స్ట్ ప్రేరణ కూడా వచ్చేసింది. ప్రేరణ కూడా అట్లనే అనుకుంటా సార్. ఏదైనా చెప్పినప్పుడు అంతా హడావిడి చేస్తుండు సార్. గేమ్‌లో ఏదో పిచ్చిగా హడావిడిగా చేస్తుండు సార్. ఆమె చేసినప్పుడు నాకు అది అర్థం కాదు సార్ అని చెప్పేసి ఏదో చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి చాయిస్ ఇయ్యకుండా ఆ అమ్మాయికి ఏం చేస్తున్నప్పుడు నాగు సార్ అన్నాడు, ఏంటమ్మా నువ్వు చేసింది ఏంటిది, ఇంకి పాంకి పెంకి అని చెప్పేసి ఏదో వేసినావు ఏందమ్మా ఏళ్ళు పెట్టి చెప్పినావంటే, సారీ సార్ నేను అట్లా అనుకోలేదు, నబీలు ఏదో మాది క్లైన్ బోర్డు పెడతారని చెప్పేసి నబీలు సూపర్ తోపు అనుకున్నా సార్ అని చెప్పేసి, అంటే మా నబీలు చేసింది కరెక్టేనా అంటే, అప్పటికి చెప్పాను సార్ నబీల్తో చెప్పాను తిట్టాను కూడా సార్ అని చెప్పేసి అన్నది. ఆ ప్రేరణ కూడా పిచ్చింగ్ ఏందో పిచ్చింగ్ చేసిందంటే, పిచ్చింగ్ అంటే మాట్లాడుకోవడం, నేను ఆడతా అని చెప్పడం అన్నట్టు. దాన్ని ఇప్పుడు ఈ మధ్య కొత్తగా పిచ్చింగ్ అని చెప్పేసి అనుకోవడం జరిగింది. అయితే పిచ్చింగ్ చేసింది సార్. ప్రేరణ కూడా ఎక్కువ పిచ్చింగ్ చేసింది. మా నైనిక కన్నా ప్రేరణ నువ్వు ఆయనకి ఇవ్వకపోతే నైనిక ఉన్నది ప్రేరణ ఇద్దరికి దొరికేది కదా, చాయిస్ దొరికేది కదా అంటే, అవును సార్ కానీ నైనిక 50-50 ఉండే, ప్రేరణ ఆడతా అని చెప్పేసి గట్టిగా అని చెప్పింది కానీ నేను పింకి ప్యాంకి అని చెప్పేసి వేసాను సార్, అది అందుకు సారీ ప్రేరణ అని చెప్పేసి అనడం జరిగింది. ఈ అమ్మాయి కావాలనే మన నబీల్కి ఇచ్చింది. ఏదో ఇట్లా వండుకొని అన్నదట. ఇప్పుడు ఒకవేళ నబీల్ వచ్చింది ఇది నబీల్ అనుకుంటా ఎవరికి వెళ్తుంది, ఇంకు పింకి అని చెప్పేసి ఏదో ఏలు పెట్టిందట. చీపు పదవిలో ఉందంటే చీపుగానే బిహేవ్ చేసినట్టు అనిపించింది. ఆ అమ్మాయికి ఎవరికి ప్రేరణకు ఇవ్వాలనే ఆలోచన లేదు. ఆ అమ్మాయికి ప్రేరణ గేమ్ కోసం ఆడిపియాలి, ప్రేరణ గేమ్లో దింపాలనే ఆలోచన ఆ అమ్మాయికి లేదు. ఆ అమ్మాయి నమ్ముకొని వచ్చింది ప్రేరణ ఏమో క్లైన్లకు, కానీ ఒక్క గేమ్ కూడా ఆడిపించినట్టు అనిపించలేదు నాకైతే. నెక్స్ట్ నబిల్ని సేవ్ చేయడం జరిగింది. నబిల్ని ఫస్ట్ వచ్చేసి నిఖిల్ని సేవ్ చేసారు. బాటిళ్ళల్లో కలర్స్ పోసేసి నిఖిల్ సేవ్ చేయడం జరిగింది. దాని తర్వాత నబిల్ని సేవ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆదిత్య ఓం గారి జర్నీ చేయడం జరిగింది. ఆదిత్య ఓం గారి జర్నీ కూడా చాలా బాగానే ఉంది. అంటే ఎంత పెద్దగా లేదు, ఏదో పెద్దగా సూపర్గా అన్ని అన్నట్టు లేవు పాయింట్స్. కూల్ కంపోజ్డ్గా వెళ్ళిపోయింది ఆదిత్య గారు ఓము జర్నీ అనేది. ఇంకా కొంచెం ఈ 1 వీక్లనే కొద్దిగా ఓపెన్ అయ్యే టైంకి ఎలిమినేషన్ అయ్యింది అనిపించింది నాకు. ఈ 1 వీక్ ఉంటే ఇంకొద్దిగా ఓపెన్ అయ్యేటోడే అనిపించింది నాకు. బాధేసింది కూడా. దాని తర్వాత వచ్చేసి హగ్ వరకు పంచ వరకు అంటే నబీల్కి హగ్ ఇచ్చిండు. నబీలు నువ్వు హౌస్లో బిగ్ బాస్ హౌస్లో కప్పు కొట్టినావంటే నేను కొట్టినంత విలువ అని చెప్పేసి అనడం జరిగింది. తర్వాత పృథ్వీది పెట్టండి, పృథ్వీ కూడా హగ్ ఇచ్చేసిండు. పృథ్వీకి హగ్ ఏంటంటే స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఈ హౌస్లో ఎవరంటే పృథ్వీ సార్. అన్నింటిలో అర్థం చేసుకుంటుండు, పేషెన్స్గా వింటుండు. కోపం తగ్గిపోయింది, అన్ని మార్పు వచ్చింది సార్. పృథ్వీ చాలా గ్రేట్ సార్ అని చెప్పేసి అనడం జరిగింది. విష్ణుప్రియ ఈ అమ్మాయి ఇన్నోసెంట్ సార్, ఒక్కోసారి మాటలు కొద్దిగా తడబడుతుండే జారుతుంటే కానీ అవన్నీ ఏం కాదు సార్, ఈ అమ్మాయి ఇన్నోసెంట్ సార్, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ప్రేరణకి వచ్చేసి ప్రేరణ చాలా హార్డ్ వర్కర్ సార్. హార్డ్ వర్కర్ తను ఏది ఒక ఉమెన్ పవర్ ఉంది సార్ ఆ అమ్మాయిలో, చాలా కష్టపడుతుంది సార్ అని చెప్పేసి మొన్న చీప్ అయ్యేటప్పుడు ఈ అమ్మాయి ప్రేరణకి వెళ్ళి నిలబడింది. ఇప్పుడు కూడా ప్రేరణకి హగ్ ఇచ్చడం జరిగింది. తర్వాత పంచ్ వచ్చేసి యష్మికి ఇచ్చిండు. యష్మి ఏంటంటే నామినేషన్ పాయింట్లలో నువ్వు కొంచెం హట్టింగ్గా కనబడతా ఉంటే నువ్వు నామినేషన్లో మాట్లాడే విధానం కొద్దిగా చూసుకో అని చెప్పేసి అనడం జరిగింది. సీతకు కూడా అంతే. సీత అంటే నాకు ఇష్టమే కానీ ఇది స్వీటు హగ్ పంచ్ అనుకో అమ్మ, నువ్వు కూడా కొంచెం చూసుకో, ఈసారి మంచిగా చేయలేదు, నువ్వు కొంచెం ఇంకా బాగా చేసి ఉంటే బాగుండు అనిపించింది, చీప్గా నువ్వు అని చెప్పడం జరిగింది. ప్రేరణను అనే విధానం కూడా నచ్చలేదు అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి నైనిక కూడా గేమ్ కొంచెం ఫోకస్ లేదు, ఫోకస్ తగ్గినట్టు అనిపించింది అమ్మాయి పైన అనడం జరిగింది. మణికంఠ కూడా ఇదే, మణికంఠ నువ్వు మార్చుకుంటే బాగుంటుంది, అందరితో కలవడానికి ఈ ఒక్క 1 వీక్ అన్న నువ్వు మారు, నీ సింపతిని పక్కకు పెట్టేసి అందరితో కలివిడిగా ఉండు, నీ ఏడవడం మర్చిపో, అందరినీ అర్థం చేసుకో, అందరితో కలిసి ఉండి అని చెప్పేసి మణికంఠకు చెప్పిన వర్డ్స్ నిజంగా 100% కరెక్ట్ చెప్పిన అనిపించింది. ఇది ఈ విధంగా ఈ వారం జరిగిందండి. దీని తర్వాత వచ్చేసి రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత 9కి ఎలిమినేషన్, సారీ ఫస్ట్ రేపే 7 గంటలకు షో స్టార్ట్ అవుతుంది. షో స్టార్ట్ కాగానే మళ్ళీ 1 by 1 సేవ్ చేసుకుంటూ వస్తారు. 9కి ఎలిమినేషన్ అవుతుంది. 9కి ఎలిమినేషన్ తర్వాత ఆమె జర్నీ చూపించడం జరుగుతుంది. ఆమె జర్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. గంగవ్వ గంగవ్వ తర్వాత హరితేజ, తేజ, అవినాష్, ఇంకెవరు మహబూబ్ దిల్షే, అశ్వత్థామ ఎవరు గౌతమ్ కృష్ణ, తర్వాత వచ్చేసి నైని పావని, వీళ్ళందరి జర్నీ అనేది రేపు రావడం జరుగుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ రేపు రావడం జరుగుతుంది. రేపు హంగామా హడావిడిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. 12 ఫస్ట్ స్టేషన్ అన్నట్టుగా సండే అన్నీ జరుగుతాయి, అంత బాగుంటుంది అనిపిస్తుంది. ఇది ఈ రోజు జరిగిందండి. నా రివ్యూస్ కనుక నచ్చిన అనుకో ప్లీజ్ లైక్ చేయండి, దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి అని నేను రిక్వెస్ట్ అడుగుతున్నా. ప్లీజ్ లైక్ చేసి ఒక లైక్ చేయండి.